మొదటి కొరింథీ 11వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నా నేను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. నన్ను నేను పరీక్షించుకోకుండా ఈ బల్లలో పాలు పంపులు పొందితే ప్రభువు యొక్క శరీరమును గూర్చి ప్రభువు యొక్క రక్తమును గూర్చి నేనేమవుతాను? అపరాధి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా నువ్వు నేను ఇందులో పాలు పంపులు పొందాలి. 29వ వచనం 11:29 ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇది ప్రభు శరీరం కాదు, ప్రభు రక్తం కాదు, మామూలు రొట్టెనే, అది పాలు పొందితే ఏం కాదులే అని అనుకుంటే నీకే ప్రమాదము. చూడండి 29వ వచనం, ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ప్రభు శరీరం కాదు, అది ప్రభు రక్తం కాదు, అది మామూలు రొట్టెనే, ఏం కాదు, పరీక్షించుకోకుండా పాలు పంపులు పొందుతాం, అట్లనే ఉంటాం. మా కోపం అట్లనే ఉంది, మా రోషం అట్లనే ఉంది, మా పౌరుషం అట్లనే ఉంది, అవన్నీ లోపల అట్లనే పెట్టుకొని మేము అందులో పాలు పంపులు పొందుతాం. మేము నీతిగా బ్రతకము, దేవుని యందలి భయభక్తులు కలిగి బ్రతకము, దేవునికి అంగీకారంగా అసలు ఉండనే ఉండం. మనుషులకు అంగీకారంగా ఉంటే చాలు. మనుషులందరూ నన్ను మెచ్చుకుంటున్నారు కదా, మనుషులందరూ ఈయన వాక్యం చాలా మంచిగా చెప్తున్నాడు అంటున్నారు కదా, ఈయన పాటలు చాలా మంచిగా పాడుతున్నాడు అంటున్నారు కదా, మనుషులు నన్ను మెచ్చుకుంటున్నారు కదా, ఇంకా దేవుడు మెచ్చుకునేది ఏముంది? మనుషులు మెచ్చుకుంటే దేవుడు మెచ్చుకున్నట్టే. అవన్నీ పనికిరావు. మనము దేవునికి అంగీకారులుగా ఉండాలి. నా హృదయాన్ని నేను పరీక్షించుకున్నప్పుడు, ప్రవ్వా నేను నీకు అంగీకారంగా ఉన్నానా లేదా, నా సాక్ష్యము నా బ్రతుకు నీకు అంగీకారంగా ఉందా లేదా. 30వ వచనం, ఇందువలననే 11:30 మొదటి కొరింథీ, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయోగ్యంగా పాలు పంపులు పొందితే 4 విషయాలు జరుగుతాయి అక్కడ. ఒకటి, నేను అపరాధిని. రెండవది, ఇందువలననే మీలో అనేకులు బలహీనులు. దాని తర్వాత రోగులు. దాని తర్వాత చాలామంది ఆత్మీయ నిద్రలోకి జారుకుంటారనమాట. ఆత్మీయంగా మనము బలహీనులం అయిపోతాం. బలహీనులు అయిపోయిన తర్వాత మోకరించబుద్ధి కాదు, వాక్యం చదవబుద్ధి కాదు, మందిరానికి రాబుద్ధి కాదు, ఏమీ రాదు. ఆత్మీయంగా బలహీనులం కాబట్టి. సో బలహీనుడు అయినాడు కాబట్టి నువ్వు ఆహారం తీసుకోవట్లేదు, దేవుని వాక్యం చదవట్లేదు, మందిరాన్ని ప్రేమించట్లేదు, మందిరానికి రావట్లేదు కాబట్టి ఏమంటే నీకు రోగాలు వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా రోగాలు వస్తాయి. నేను శారీరకంగా అంటే శరీరానికి ఆహారం తీసుకోకపోతే నేను ఏ విధంగా అయితే బలహీనుని అయిపోతానో, బలహీనుని అయిపోయిన తర్వాత ఏ విధంగా అయితే నాకు రోగం వస్తుందో, రోగం వచ్చిన తర్వాత కూడా నాకు ఇంకా ఆహారం వద్దు, నాకు మందులు వద్దు, ఏమొద్దు, నేను ఇట్లనే ఉంటా అంటే ఆటోమేటిక్గా శరీరంగా చచ్చిపోతాను నేను. ఆత్మీయంగా కూడా అంతే. ఆత్మీయంగా నాకు వాక్యం వద్దు, మందిరం వద్దు, ఏమొద్దు, ఎవరు వద్దు, నేను ఇట్లనే ఉంటాను అని అంటే ఆత్మీయంగా నువ్వు బలహీనుడు అవుతావు. ఆత్మీయ రోగాలు నీ లోపలికి ఇంకా ఎక్కువ వస్తాయి. ఈర్ష, కపటము, ద్వేషము, గర్వము, అహంకారము, కుళ్ళు, కుతంత్రము, ఇవన్నీ ఇంకా లోపల ఎక్కువ అవుతూనే ఉంటాయి. అవే మనల్ని ఏం చేస్తాయంటే ఆ యొక్క మరణానికి, అంటే రెండవ మరణానికి తీసుకొని వెళ్తాయి. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బల్ల దగ్గరికి వచ్చినప్పుడు నా హృదయాన్ని నేను పరీక్షించుకుంటాను. నా హృదయాన్ని నేను పరీక్షించుకున్న తర్వాత ఏం చేస్తాము అంటే ఇందులో నేను పాలు పంపులు అనేవి పొందుతాను. సో ఈ యొక్క ప్రభువు యొక్క బల్ల అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి, అంటే మనకే శిక్షావిధి ఒకటి. రెండోది, నేను బలహీనుని అయిపోతాను, రోగుని అయిపోతాను. దాని తర్వాత ఆత్మీయ నిద్రలోనికి జారుకున్న తర్వాత దేవుని వాక్యం ఏం అర్థమవుతుంది? దేవుని వాక్యం అనేది అసలు అర్థమే కాదు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట మనవి చేస్తున్నాం. 31, అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత జాగ్రత్తగా నువ్వు నేను ఉండాలి అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇందులో పాలు పొందకన్నా ముందు నన్ను నేను పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, ఒకటి, నేను దేవుని దృష్టిలో అంగీకారంగా ఉన్నానా లేదా.
దేవుని దృష్టిలో అంగీకారంగా ఉండాలి అంటే రెండు, అంటే ఒక వచనం చూసినాము, అందులో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి దేవునికి భయపడాలా, రెండోది నీతిగా నడుచుకోవాలి.